హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఎలా ఉన్నాను చూడండి. మా ఆయన గారికి అయితే ఈ రోజు పెద్ద చేప అయితే పడిందండి. అంటే పెద్దదంటే మరీ పెద్దది కాదు. మాకు వచ్చేసి ఇదే పెద్ద చేప అండి. ఎందుకంటే ఇది 5 కేజీలు ఉంది. 5 కేజీలకే పెద్ద చేప అని అంటున్నారండి. ఇంతకన్నా పెద్ద చేపలు ఉంటాయి, కానీ మా చెరువులో ఈ సైజు చేప అనేది మాకు చాలా పెద్ద విషయం అనమాట. ఇది చాలా కష్టపడి అయితే పట్టారు. ఇది పట్టిన తర్వాత అయితే మా ఆయన గారు మరి పులుసు అయితే తీస్తున్నారు చూడండి. ఇది బాగు చేసి బేరం అయితే అయిపోయింది మొత్తానికి. ఇదైతే ఇప్పుడు బాగు చేసి ఇమ్మన్నారు అనమాట. చేపలు తీసుకునేది కాక మళ్ళీ వాళ్ళకి బాగు చేసి కూడా ఇవ్వాలి. ఇక అందుకోసం అయితే ఇంటికి తీసుకొచ్చేసి బాగు చేస్తాను చూడండి. అలా కలబడి చేస్తున్నారు. నేనైతే చేయలేనండి ఆ చేపని, ఎందుకంటే నా చేతికి కూడా అమరదు అనమాట చేయటానికి. మా ఆయన గారే అంత సేటు కలబడి చేస్తున్నారు చూడండి. ఇక చేసి పులుసు తీసేసిన తర్వాత అయితే బండ దగ్గరికి వెళ్ళి ఆ చేప మొత్తం కూడా రుద్దటానికి కుదరక వాటిని చిన్న చిన్నగా కట్ చేసి 3 భాగాలు చేసి రుద్దారండి. అసలు ఎలా కలబడి చేస్తున్నారో చూసారు కదా. నేనైతే చేయలేను అనమాట. అంటే అంత 5 కేజీల చేప అనేది మన చేతికి కూడా అమరదు. ఆఖరికి వచ్చేసి మా ఆయన బట్టలు కూడా తీసేసి కొని మరీ చేసేసాడండి. ఎందుకంటే బట్టల నిండా కూడా అయిపోతుందని చెప్పేసి ఆ చేపని అలా కలబడి ఏదో రకంగా మొత్తానికి చేపనైతే మొత్తాన్ని బాగు చేసేసాడండి. మా ఆయన చూసారండి ఎలా చేస్తున్నారో.